జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఈ పాట మీరు వినే ఉంటారు. కానీ ఏకాకి జీవితంలో ఉన్న కష్టాలు తలుచుకుంటే బాధకే బాధ అవుతుంది. లైఫ్లో లోన్లీనెస్ని మించిన నరకం ఇంకొకటి ఉండదు అంటారు. ఒంటరి జీవితం గడిపే వాళ్ళు మరి లైఫ్లో లోన్లీనెస్ పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనిషి సంఘజీవి. నలుగురితో కలిసి నవ్విస్తూ తిరుగుతే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. కాని కొంతమంది టచ్ మీ నాట్లా ఉంటారు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ఎవరినీ కలవకుండా ఒంటరి ఒకటంకిలా మిగిలిపోతుంటారు. అలాంటి వారికి ఎన్నో హెల్త్ ఇష్యూస్ చుట్టుముడుతుంటాయి. డిప్రెషన్ లాంటి ఎన్నో మానసిక రుగ్మతలు వెంటాడుతుంటాయి. లోన్లీనెస్ తొలగిపోవాలంటే మంచి స్నేహితులుండాలి. వారితో కష్టసుఖాలు చెప్పుకోవడం, వారి నుంచి సలహాలు తీసుకోవడం, వారికి అవసరమైన సలహాలు ఇవ్వడం చేస్తూ ఉంటే మనసులో ఒంటరితనమనే భావన రాదు. ఒంటరిగా ఉంటూ తమని తాము తక్కువ చేసుకోవడం చేస్తుంటారు కొందరు. అలాంటివారు అలా కాకుండా పాజిటివ్గా ఉండడం అలవర్చుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నచ్చిన పని చేయటం, నచ్చిన వ్యక్తులతో గడపటం అలవాటు చేసుకుంటే మనసు సేద తీరుతుంది. మంచి పుస్తకాలు చదవటం, బొమ్మలు వేయడం, తోట పని, పిల్లలతో గడపటం, సంగీతం వినటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తేలికపాటి వ్యాయామం, యోగా, ధ్యానం వల్ల మానసిక ఆందోళన తగ్గి ఒంటరితనం అనే భావన ఉండదు. కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడటం, స్నేహితులతో సరదాగా గడిపే ప్రయత్నం చేయటం, ఇరుగు పొరుగు వారితో ఆటలు ఆడటం, కలిసి వంటలు చేయటం వంటివి మనసుని సంతోషంతో నింపేస్తాయి. క్రమంగా బంధాలు కూడా బలపడతాయి. ఇలా ప్రతినిత్యం మనుషులతో కలిసి ఉంటే, తమను తాము ఎప్పటికప్పుడు సరికొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఒంటరితనం వల్ల కలిగే నష్టాలు తగ్గుముఖం పడతాయి.